వెరీ సూన్ లొల్లా మీ అపాయింట్మెంట్ ఇస్తే త్వరలోనే కలుద్దాం. ఆర్సీబీ గురించి ఏం చెప్పాలి చెప్పండి. వన్స్ అన్ ఆర్సీబీఎన్ ఆల్వేస్ అన్ ఆర్సీబీఎన్. ముందు నుంచి ఆర్సీబీ ఫ్యాన్, ఫర్ ఎవర్ ఆర్సీబీ ఫ్యాన్. సో జై ఆర్సీబీ, జై విరాట్ కోహ్లీ. అండ్ ఈసారి కూడా కప్ నమ్దే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రెస్పాన్స్. అండ్ చాలా మందికి ఉపయోగ జాతిరత్నాలు షో గురించి చాలా క్వశ్చన్స్ వచ్చింది. సో ఆల్ టుగెదర్ నేను ఒక వీడియోలోనే మాట్లాడతాను. చాలా మంది మిస్ అవుతున్నామని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఆఫ్ కోర్స్ కొంచెం హెక్టిక్ స్కెడ్యూల్ వల్ల నా వల్ల కాలేదు. సో యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్. రెసిపీస్ అంతా బాగుంది, రెసిపీ లైక్ కుకింగ్ వీడియోస్ చేయండి అని చెప్తున్నారు. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ నేను కూడా కొత్త కొత్త డిషెస్ అన్నీ ట్రై చేశాను. ఐఎమ్ సో హ్యాపీ టు ట్రై న్యూ రెసిపీస్. అండ్ ఇదేదో ఐడియా బాగానే ఉంది, కుకింగ్ వీడియోస్ చేయండి అని చెప్పి. సో ఐ థింక్ అబౌట్ ఇట్. అండ్ డెఫినెట్లీ ఫ్రీ ఉన్నప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా చేస్తాను. నైస్ క్వశ్చన్. సో ఇండస్ట్రీలో ఉండాలంటే టాలెంట్తో పాటు హార్డ్ వర్క్ ఉండాలి, హార్డ్ వర్క్తో పాటు కన్సిస్టెన్సీ ఉండాలి. అండ్ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ అంతేకాదు ఈచ్ ప్రాజెక్ట్, ఈచ్ డే కొత్తగానే ఫీల్ అవ్వాలి. ఏదో అంతా అంటే నాకు తెలుసు అనేది కాకుండా ఎవ్రీ డే నేర్చుకోవాలి అండ్ ముందుకు వెళ్తూ ఉండాలి. సో అప్పుడే లాంగ్ టర్మ్ మనము ఇండస్ట్రీలో ఉండొచ్చు. సో ఐ థింక్ యా. కాస్మెటిక్ డైలీ రొటీన్లో అంటే బేసికల్గా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది కామన్ ఉంటుంది ఎప్పుడు. అండ్ నైట్ టైమ్ స్కిన్ కేర్, స్కిన్ నైట్ క్రీమ్స్ అవన్నీ యూజువల్గా కామన్ ఉంటుంది. సో ఇంట్లో నార్మల్గా అలా ఉంటే ఐ డోంట్ యూజ్ ఎనీ కాస్మెటిక్స్, ఓన్లీ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. అండ్ ఏదైనా బయట నార్మల్గా వెళ్ళాలి అలా డైలీ బేసిస్ అంటే ఆఫ్టర్ యూజింగ్ మై సన్ స్క్రీన్ ఐ విల్ అప్లై ఎనీ ఆఫ్ ద క్రీమ్ అండ్ దెన్ డైరెక్ట్లీ కాంపాక్ట్ యూస్ చేస్తా, లిప్స్టిక్స్ యూస్ చేస్తా, అంతే. సో అది తప్ప ఇంకేం యూస్ చేయను. సో యూట్యూబ్ బ్లాగ్స్ గురించి చాలా అంటే చాలా క్వశ్చన్స్ వచ్చింది. బ్లాగ్స్ పోస్ట్ చేయొచ్చు కదా అని చెప్పి. అండ్ రీసెంట్ కేదార్నాథ్ చార్ధామ్ యాత్ర ట్రిప్స్ది బ్లాగ్స్ కూడా అడిగారనమాట. సో నిజం చెప్పాలంటే ఎందుకు చేయట్లేదని కాదు, చేస్తున్నా. ఆ వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి, చాలా వరకు వీడియోస్ నా దగ్గరే ఉన్నాయి. కానీ దాని తర్వాత ఎడిట్ చేయించి అది రిలీజ్ చేయించడానికే అసలు అవ్వట్లేదు నా షెడ్యూల్స్లు కానీ, లేకపోతే ఫ్రీ ఉన్నా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. సో ఆ ఒక ప్రాసెస్లో బద్ధకం అయిపోయి చేపిలేదు. ఇట్స్ మై మిస్టేక్. బట్ యా, లాస్ట్ 2 days నుంచి ఆ ప్రాసెస్లోనే ఉన్నాను, అన్నీ ఎడిట్ చేయించి పోస్ట్ చేయాలని చెప్పి. ఐ థింక్ యూ విల్ గెట్ వీడియోస్, పాత వీడియోస్ అయినా సరే ಬ್ಯಾಕ್ ಟು ಬ್ಯಾಕ್ ವ್ಲಾಗ್ಸ್ ವಸ್ತಾಯಿ. ಯಾ, ಅವಾಗವಾಗ ಕನ್ನಡ ಮಾತಾಡೋದಲ್ಲ, ಡೈಲಿ ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀನಿ. ಬಟ್ ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾದಲ್ಲಿ ಮೇ ಬಿ ಮಾತಾಡೋಕ್ಕೆ ಆಪರ್ಚುನಿಟಿ ಇಲ್ಲದೆ ಇರೋದ್ರಿಂದ ನಿಮಗೆ ಹಾಗೆ ಅನಿಸ್ಬೋದು. ಬಟ್ ಮನೆಯವ್ರ ಹತ್ರ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡಲೇಬೇಕಾಗಿರೋದ್ರಿಂದ ಆಫ್ಕೋರ್ಸ್ ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ ನಾನು ಡೈಲಿ. ಯಾ, ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾದಲ್ಲಿ ಚಾನ್ಸ್ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ, ಬಟ್ ಅವಾಗವಾಗ ಈ ಥರ ಚಾನ್ಸ್ ಸಿಕ್ಕಿದ್ರೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಮಾತಾಡ್ತೀನಿ.
Actually, one of my friend taught me how to cook prawns, so I'll tag him. You can contact him. Yeah. Okay, na Sidhu. One advice I can give is like, మీరు ఏం అచీవ్ చేయాలనుకున్నారు, స్టిక్ టు ఇట్, స్టిక్ ఆన్ అవ్వండి. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా డోంట్ లూజ్ హోప్, ఫైట్ ఫర్ ఇట్ అండ్ అచీవ్ ఇట్. అంతే నేను చెప్పగలను. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಡೆಫಿನೆಟ್ ಆಗಿ 2 ಬ್ಯಾಲೆನ್ಸ್ ಮಾಡಲೇಬೇಕಲ್ಲ. ಆ್ಯಂಡ್ ಇನ್ನೊಂದು ಕ್ವೆಶನ್ ಕೂಡ ಬಂದಿತ್ತು, ನಾನು ಮಿಸ್ ಮಾಡಿಬಿಟ್ಟೆ. ಸೊ ಕನ್ನಡ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಮಾಡ್ಬೋದಲ್ಲ ಅಂತ ಕೇಳಿದ್ರು. ಲಿಟ್ರಲ್ ಆಗಿ ನಾನು ವೆಯ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಕನ್ನಡ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಮಾಡೋದಕ್ಕೆ, ಬಟ್ ಟೈಮ್ ಕೂಡ ಬಂದಿಲ್ಲ ಅಷ್ಟೇ. ನಂಗೊಂದು ಒಳ್ಳೆ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಇಲ್ಲ, ಒಳ್ಳೆ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಏನಾದರೂ ಬಂತು ಅಂದರೆ ಡೆಫಿನೆಟ್ ಆಗಿ ಕನ್ನಡದಲ್ಲೂ ನಾನು ಮಾಡ್ತೀನಿ. ಐ ಲವ್ ಟು ಡೂ ಇನ್ ಕನ್ನಡ. ಸೊ ಹೋಪ್ ಫಾರ್ ದ ಬೆಸ್ಟ್. సో యా, ఇట్ వాజ్ లవ్లీ చిట్ చాటింగ్ విత్ యూ గైజ్. అండ్ చాలా రోజుల తర్వాత నేను ఇలా మీతో కనెక్ట్ అయ్యాను. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. యా, ఫ్రీక్వెంట్గా ఇలాంటివి చేస్తూ ఉందాం. అండ్ ఆఫ్ కోర్స్ అందరు క్వశ్చన్స్కి నేను రిప్లై ఇవ్వలేకపోయాను, ఆన్సర్ చేయలేకపోయాను. వై? బికాస్ దర్ సో మెనీ క్వశ్చన్స్ అండ్ సో మెనీ రెస్పాన్సెస్ ఫ్రమ్ యూ గైజ్, సో మచ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యూ గైజ్. సో అందుకే నేను ప్రతి ఒక్కటి నేను రెస్పాన్స్ చేయలేకపోయాను. బట్ ఉన్న దాంట్లో బెస్ట్ క్వశ్చన్స్ని పిక్ చేసి ఆన్సర్ చేశాను. అండ్ రిలేటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ కలిపి ఒక స్టోరీతో నేను మీకు రిప్లై ఇచ్చాను. సో యా, ఇట్స్ ఓకే. నెక్స్ట్ టైం మీ టర్న్. నెక్స్ట్ టైం మీ క్వశ్చన్స్కి కూడా రిప్లై చేస్తాను. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్ అండ్ లవ్ యూ.